ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి వేడుకలు అమరావతిలో జరగనున్నాయి. అమరావతిలో ఉదయం 8:30 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతలను మంత్రులకు ప్రభుత్వం అప్పగించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ జిల్లాలో, అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో, కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లాలో, నాదెండ్ల మనోహర్ పల్నాడులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ, అనకాపల్లిలో మంత్రి వంగలపూడి అనిత, చిత్తూరులో మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ గోదావరిలో మంత్రి నిమ్మల రామానాయుడు, విశాఖపట్నంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక తిరుపతిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్, కర్నూలులో మంత్రి టీజీ భరత్, కడపలో మంత్రి ఎన్ఎండి మొహమ్మద్ ఫరూక్, ఏలూరులో మంత్రి కొలుసు పార్థసారథి, ప్రకాశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి జెండా ఎగురవేయనున్నారు. అదేవిధంగా బాపట్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, తూర్పుగోదావరిలో మంత్రి కందుల దుర్గేష్, పార్వతీపురం మన్యంలో మంత్రి గుమిడి సంధ్యారాణి, నంద్యాలలో మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి ఎస్ సవిత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, మార్కాపురం జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ జాతీయ స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయనున్నారు.